నమస్కారం అండి. ఈనాటి కథ పేరు మనిషి విలువ. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒకరోజు ఒక కోటీశ్వరుడు ఒక పేదవాడి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ కోటీశ్వరుడి చెప్పు తెగిపోయింది. అవి కొత్తగా కొన్నవి, పారేయడం ఇష్టం లేని ఆ కోటీశ్వరుడు ఆ పేదవాడితో, ఇవి కొత్తగా కొన్న చెప్పులు, రేపు మా పనివాడిని పంపుతాను, అప్పటి వరకు మీ ఇంట్లో ఉంచడానికి అభ్యంతరం లేదు కదా అని అడిగాడు. దానికి ఆ పేదవాడు, అయ్యా, మీ చెప్పులు మా ఇంటి దగ్గర ఉండడం మా అదృష్టం అన్నాడు. తరువాత ఆయన ఆ చెప్పులు తీసుకెళ్లడం మర్చిపోయాడు. అవి అతని దగ్గరే ఉండిపోయాయి. కొన్ని రోజులకు ఆ కోటీశ్వరుడు అనారోగ్యంతో చనిపోయాడు. శవయాత్ర సాగుతూ ఉంది. కుండపోతగా వర్షం కురుస్తుంది. సరిగ్గా శవయాత్ర ఆ పేదవాడి ఇంటి దగ్గరకు వచ్చేసరికి ఇక ఆ వర్షంలో ముందుకు వెళ్ళలేని పరిస్థితి. బంధువులు ఆ పేదవాడి ఇంటి వద్ద కొద్దిసేపు శవాన్ని దింపి వర్షం తగ్గాక తీసుకుపోతామని ఆ పేదవాడిని అడిగారు. దానికి ఆ పేదవాడు ఇలా చెప్పాడు, శవాన్ని మా ఇంటి దగ్గర దింపడం ఏమిటి, అస్సలు కుదరదు, వెంటనే వెళ్ళిపోండి అని కసురుకున్నాడు. చూడండి, తెగిన చెప్పుకున్న విలువ పోయినా కూడా ప్రాణం పోయిన శరీరానికి లేదు. నీ దగ్గర ఎంత డబ్బున్నా ప్రాణం ఉన్నంత వరకే. తరువాత ఎవరైనా శవమే, వెంటనే ఈ చేయవలసిందే.